మనం డ్రీమ్ చేస్తే నిజంగా మనసుతోటి డ్రీమ్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోవాలి డ్రీమ్. అండ్ సెల్ఫ్ టాక్ చేయండి. చాలా మందికి సెల్ఫ్ టాక్ ఇవన్నీ కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి స్టార్టింగ్ టైంలో. ఈ డ్రీమ్ చార్ట్ పెడితే ఎందుకు అవుతుంది? డ్రీమ్ చార్ట్ గురించి మాకేంటంటే మన చరణ్ సార్ వాళ్ళ మేడం భార్గవి మేడం చెప్పారు, మేడం డ్రీమ్ చార్ట్ రాసిండ్రా అంటే, డ్రీమ్ చార్ట్ ఏంది మేడం ఇట్లా డ్రీమ్ చార్ట్ రాయాలే, ఓకే రాస్తామన్నా, కానీ రాయలే, నమ్మకం లేదు. నిజంగానే ఈ డ్రీమ్ చార్ట్ రాస్తే ఏమవుతుంది, ఏమైనా పని చేస్తే అవుతుందేమో అని చెప్పి అనుకుని మేము రాయలే, ఓపెన్గా చెప్తాను. నెక్స్ట్ సండే రోజు కలిసినప్పుడు ఆమె అడిగింది మళ్ళీ, డ్రీమ్ చార్ట్ రాసిరా మేడం అని. రాయలే. 3 సార్లు అయినాక అనిపించింది ఇంతకాలం అడుగుతుందంటే డ్రీమ్ చార్ట్ నిజంగా అంత ఇంపార్టెంట్. ఆ మేడం అంటే నిజంగా మేడం డ్రీమ్ చార్ట్ అంటే చాలా ఇంపార్టెంట్, మీరు డ్రీమ్ చార్ట్ రాయాలి, మీకు ఏమేమి అనుకుంటున్నారో రాయండి అని అంటే, ఆ రోజు మేము డ్రీమ్ చార్ట్ అనేది రాసి పెట్టినాము. వితిన్ 6-7 మంత్స్ లోపలనే మేము డైమండ్కి రీచ్ అయిపోయినాం. 16 మంత్స్ లోపల 1 lakh ఇన్కమ్ తీసుకొని ఎర్టిగా కార్ తీసుకున్నాం. కనుక డ్రీమ్ చార్ట్కి అంత పవర్ అనేది ఉంటుంది. కనుక లైట్ తీసుకోవద్దు ఎవరు డ్రీమ్ చార్ట్ని. మీకు చాలా సెషన్స్లలో కూడా వెస్టేజ్కి సంబంధించినటువంటి సెషన్లలో కూడా చెప్తారు, గోల్ చార్ట్ అంటారు వాళ్ళు. డ్రీమ్ చార్ట్ అన్నారు, గోల్ చార్ట్ అంటారు. మనకు విన్నింగ్ ఏం లేదంటే డ్రీమ్ చార్ట్ అని చెప్తారు. ఓకేనా? అండ్ సెల్ఫ్ టాక్ అనేది చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ పడుకునేటప్పుడు 2 సార్లు చేస్తే 2 సార్లు. మీరు ఎంతమంది తెలుసా అండి సెల్ఫ్ టాక్ గురించి? తక్కువ మంది తెలుసు. రైట్. సెల్ఫ్ టాక్ అంటే మీకు మీరే మాట్లాడుకోవడం. మీ ఇంట్లో కూర్చొని మీరు మాట్లాడుకోవడం. ఐఎమ్ డీఈస్డ్, నేను డీఈస్డ్ అవుతా కాదు, ఐ విల్ బికమ్ డీఈస్డ్ కాదు, నేను డీఈస్డ్ అయిపోయినా, నేను 5 lakhs ఇన్కమ్ ఎర్నర్, నేను 10 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ బెంచ్ కార్ అచీవర్, ఆల్రెడీ నేను చేసేసిన అని చెప్పి చెప్పుకోవాలి. చేస్తా కాదు, ఐ విల్ బికమ్ అని కాదు, ఐఎమ్ డీఈస్డ్, ఐఎమ్ బిఎంసీఎం, ఐఎమ్ 10 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ బెంచ్ అచీవర్ అని. ఇది రోజుకి మీరు కనీసం ఒక 21 times ప్లస్ 21 సార్లు ప్లస్ మార్నింగ్ లేవగానే అదే బెడ్ మీద కూర్చోండి. సెల్ఫ్ టాక్. మీరు గట్టిగా మాట్లాడితే గట్టిగానే మాట్లాడండి, లేదంటే మనసులో అనుకుంటే మనసులో అనుకుంటే, కానీ బయటికి అంటేనే దానికి ఇంకా పవర్ ఉంటుంది. నైట్ పడుకునే ముందు కూడా బెడ్ మీద కూర్చొని అనండి, సెల్ఫ్ టాక్ చేయండి. మీరు ఏ పిన్ అచీవ్మెంట్ అయిదాం అనుకుంటున్నారో, మీరు ఎంత చెక్ తీసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి మాట్లాడండి. 21 times చెప్పండి, 21 ప్లస్ చెప్పండి. చెప్పినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఈ విశ్వానికి అంటే యూనివర్స్కి ఆర్డర్ ఇచ్చినట్టు అనమాట.